ఇవాళ వాళ్ళకి 5,000 10,000 అనే దాని గురించి భయపడట్లా. మ్యాక్సిమం హెవీ ప్రాబ్లం అయితే మాత్రమే భయపడుతున్నారు. 5-10,000 అనేటువంటి భయం లేనటువంటి స్థితికి వచ్చారు కదా వాళ్ళకి ధైర్యం. వాళ్ళు అందుకని పనేం మానేసి ఇంట్లో అంటే 5-10,000కి భయపడట్లేదు మీరు అన్నట్టు. 5-10,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగాలకు కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ డబ్బులు ఇలా వచ్చేస్తున్నాయి కాబట్టి. నేను అనేది అది తప్పు. ఈ 5,000 10,000 ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లా, ఇంట్లో మహిళకి ఇస్తున్నారు. ఆ మహిళ తన కూలి పని మానట్లా, తన ఇతర పనులు మానట్లా. దాని వలన ఇది చూసుకున్న ధైర్యంతో ఇంకొంచెం కూలి పని రేటు. కానీ డిమాండ్ పెరగలేదా? డిమాండింగ్ అవ్వలేదా? ఏదైనా ఒక పని విషయంలో వాళ్ళు డిమాండ్ చేయట్లేదా, నాకు ఎంత కావాలి అంత? అదే కదా కావాల్సింది. మరి ఎందుకు వద్దు? ఇప్పుడు ఒక ప్రైవేట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు, వాడు 15,000 రేపు 25,000 ఎల్లుండి 50,000కి అడుగుతున్నప్పుడు నువ్వేమో ఏడాదికి ఒకసారి 10%, 20%, 30% పెంచుకుంటావా? వాళ్ళ బతుకేమో ఎప్పటికీ 150, 200, 300లేనా? ఎట్లాగా యాక్సెప్టబుల్ అది? వాళ్ళకి కూడా పెరగాలి కదా. వాళ్ళ డిమాండ్ ఎందుకు వచ్చింది? ఇవాళ రోజున ఇది ఉంది కాబట్టి. అది తప్పెందుకు అవుతుంది అంట నేను. ఇప్పుడు నేను చూసినటువంటిది ఇదివరకటి రోజుల్లో నాన్నోళ్ళు అక్కడ కూచిపూడి దగ్గర పల్లెటూరులో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ 30 రూపాయలకి కూలీ లేడీస్కి, 50 రూపాయలు జెంట్స్కి చూశాను నేను. ఇప్పుడు నేను సిటీ కేబుల్లో ఆ రోజుల్లో పనిచేసే రోజుల్లో 96, 2000 మధ్యలో వెళ్ళినప్పుడు, తర్వాత 80 రూపాయలు మగవాళ్ళకి, 50 రూపాయలు ఆడవాళ్ళకి వచ్చింది. ఆ రేంజ్లోకి వచ్చింది. ఇది 96, 2000 మధ్యలో వచ్చినటువంటి. నేను హైయెస్ట్ చూసింది